అందరికీ నమస్తే. నేను మూల శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఇక మరి పిఎస్సి చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించింది లెజిస్లేటర్ కమిటీ. దీనిపై ఇక మరి ప్రధాన ప్రతిపక్షం మండిపడుతోంది. బీఆర్ఎస్కు సంబంధించిన నేతలైతే ఇప్పటికే మరి హాట్ కామెంట్ చేస్తున్నారు. పార్లమెంటుకు ఒక నీతి, అసెంబ్లీకి మరో నీతి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వడం ఏంటని మరి ప్రశ్నిస్తున్నారు. అలాగే దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం, రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం మరో న్యాయం ఉంటుందా అని కూడా మరి ఇది అన్యాయం అంటూ కూడా అంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక ప్రతిపక్ష పార్టీకి మాత్రమే పిఎస్సి పదవి ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఎలా ఇస్తారు, సిగ్గు అని కేటీఆర్ ఎక్స్లో ట్వీట్ చేయడం మనం చూసాము. ఇక ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇక ఈ విషయంపై కూడా విమర్శలు చేశారు. పార్లమెంటులో 2014 నుంచి 2016 మధ్యకాలంలో 500 మంది సభ్యులు ఉన్న ఎంపీలు ఉన్న మరి చట్టసభలో అంటే పార్లమెంట్లో కేవలం 44 మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కేవీ థామస్ను మరి పిఎస్సి చైర్మన్గా నియమించారు. 2016 నుంచి 19 వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లికార్జున్ ఖర్గే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులకు కూడా పిఎస్సి చైర్మన్గా మరి వ్యవహరించారు. ఈ నేపథ్యంలో 2019 నుంచి 2024 వరకు కూడా అదే పార్టీకి చెందిన అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన అధీర్ రంజన్ చౌదరి కూడా మరి పనిచేశారు. తాజాగా ఇప్పుడు అంటే 2024లో కేసీ వేణుగోపాల్ పిఎస్సి చైర్మన్గా నియమితులయ్యారు. ఇప్పటికీ కాంగ్రెస్ మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది లోక్సభలో. దాంట్లో మరి ఇదంతా బీఆర్ఎస్ వాదిస్తున్న వాదన. దీంట్లో తాజాగా మరి ఈ అంశంలో బీఆర్ఎస్ నాయకులు నేడు గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా లెజిస్లేటర్ కమిటీ పిఎస్సిపై తీసుకున్న నిర్ణయం పట్ల బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు మరి కాంగ్రెస్ ఏం జవాబు చెప్తుంది మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక స్పెషల్ డిబేట్లో నాతో జూమ్లో పాల్గొంటున్నారు కోట్ల శ్రీనివాస్ గారు, ఆయన పిసిసి కార్యదర్శి. ముందుగా ఆయనతో మాట్లాడదాం. మరి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆయన ఏదో సమాధానం చెప్తారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఎలా చూస్తారండి మరి నిన్నటి నుంచి పిఎస్సి కార్యదర్శిగా ప్రతిపక్ష నేతను నియమించాలి, కానీ కాంగ్రెస్ మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎవరైతే అరికెపూడి గాంధీ ఉన్నారో షేర్లింగంపల్లి ఎమ్మెల్యేని చేర్చుకోవడం, ఆయనకు పిఎస్సి పదవి ఇవ్వడం పట్ల మరి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. వాస్తవానికి మరి దీనిపైన కూడా మరి అరికెపూడి గాంధీ కూడా స్పందించినట్టు సమాచారం అందుతోంది. సో నేను ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నారు, మీరేమో 10 మంది మా పార్టీలో చేరారని చెప్తున్నారు. అసలు ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ సమయంలో పిఎస్సి పదవితో మరొకసారి బీఆర్ఎస్ కాంగ్రెస్పై దాడి చేస్తుంది. ఈ దాడిని ఎట్లా చూస్తారు చెప్పండి. ఈరోజు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, అభివృద్ధి దశగా తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఇలా అరికెపూడి గాంధీ గారికి పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గా నియమించబడింది. వీళ్ళు ప్రశ్నించే ముందు వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. గతంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇదే కేసీఆర్ గారు ఏది 2014 కానీ 2018 కానీ మా శాసనసభ్యులను సంతలో పశువులంగా ఉన్నట్టు కొని ఆయన విషము చిమ్మి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టుగా మారిన ఆ రోజు ఉన్న బీఆర్ఎస్ ఇలా నీతి మాలిన మాటలు మాట్లాడుతుందంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని సందర్భంగా మనం చెప్పక తప్పదు. సాక్షాత్తు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఏ రోజు కూడా ఏ ముఖ్యమంత్రి అంటే ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ ఎవరే దుస్సాహసం చేసిందని చెప్పడంలో నేను చాలా డిమాండ్గా మాట్లాడుతూ ఉన్నాను. ఆ రోజు లెజిస్లేటర్ పార్టీని బీఆర్ఎస్ లో లీనం చేసుకున్నప్పుడు ఈ యొక్క బుద్ధి ఏమైంది ఈ యొక్క టిఆర్ఎస్ నాయకులు కానీ నేను అడగదలుచుకున్నా. ఇవాళ లండన్ లో ఉండి ఇవాళ ట్విట్టర్ ద్వారా ఆయన ఏదో సమాచారం పంపిస్తే తెలంగాణ ప్రజలందరూ సిగ్గు అంటున్నారు. అదే విధంగా హరీష్ రావు గారు కూడా ఇవాళ పెద్ద మాటలు మాట్లాడుతారు. కానీ మా పార్టీ లెజిస్లేటర్ పార్టీనే ఆ రోజు సిఎల్పిగా ఉన్న మా బట్టి విక్రమార్కన్ కాదని మిగతా శాసనసభ్యులందరూ కూడా 12 మందినో 18 చేర్చుకున్నప్పుడు మీ బుద్ధి గడ్డి తినదా నేను అడుగుతా ఉన్నాను. ఇలా అరికెపూడి గాంధీకి ఎందుకు ఇచ్చినామంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రం అభివృద్ధిలో పోటీ పడాలని 28, 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని
అదేవిధంగా అన్ని స్కీములను ఇలా ప్రజల వద్దకు తీసుకుపోతున్నామని ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసినామని దేశంలో ఏ రాష్ట్రం కూడా జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కలిగించలే. గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే చట్టబద్ధత కలిగించారు. ఏ నీళ్ల కోసము, నిధుల కోసము, నియమాల కోసం అయితే 1200 మంది విద్యార్థుల బలిదానాల మీద తెలంగాణ ఏర్పడదు. తెలంగాణ ఇచ్చే నాటికి గౌరవ సోనియా గాంధీ, శ్రీమతి సోనియా గాంధీ 16,000 కోట్ల ధనిక రాష్ట్రం ఇస్తే గత ప్రభుత్వం దరిద్రం 6 లక్షల కోట్ల అప్పు చేసి పుట్టబోయే బిడ్డ మీద అప్పు చేసింది. దానికి మాత్రం సమాధానం చెప్పారు. కానీ ఇలా పిఎస్సి చైర్మన్ నియమిస్తే మీకున్న అభ్యంతరం ఏంటో నేను అడగదలుచుకున్న టీఆర్ఎస్ నాయకులను. ఈరోజు ఒకవైపు గతంలో తిరోగమనం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తిరోగమనం పోయిపోతుంటే, మరి పురోగమనం పోయిపోతుంటే చూడలేని విషము చిమ్ముతున్న ఈ టీఆర్ఎస్ నాయకులను ఈ గతంలోనే ఎన్నికల్లో మాకు 60 సీట్లు ఇచ్చి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. అదేవిధంగా ఇలాంటి అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ ఫలాలను అడ్డుకోవడమే ధ్యేయంగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని మళ్ళా బంగాళాఖాతంలో కలుపుతారు. శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. శ్రీనివాస్ గారు 1 మినిట్ మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కమ్ అనలిస్ట్ విజయ్ నర్రా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజయ్ గారు, ఎట్లా చూస్తారు ఇప్పుడు మరి కేటీఆర్ మరొకసారి కూడా ఏదైతే పిఎస్సి కమిటీకి సంబంధించి చైర్మన్ పదవిపై కూడా మరొకసారి ట్వీట్ చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని విస్మరిస్తోంది, పూర్తి స్థాయిలో మరి దుర్వినియోగం చేస్తుందని చేస్తున్న కామెంట్స్ సిగ్గు అని కూడా ఒక తీవ్రమైన పద ప్రయోగాన్ని కూడా ఆయన చేశారు ట్విట్టర్లో. ఎలా చూస్తారు? వాస్తవం ఏంటి? వాస్తవం ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం కానీ సంప్రదాయం కానీ మనకున్న ప్రతిపక్ష పార్టీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనేది ప్రతిపక్ష పార్టీకి ఇస్తున్నటువంటి రూలు సంప్రదాయం జరుగుతున్నటువంటి అది దేశంలో పార్లమెంట్లో ఉన్న అదే జరుగుతుంది, రాష్ట్రాల్లో అదే జరుగుతున్నటువంటి అంశం. ఇక్కడ కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు కదా, బీజేపీ అయినా కేసీ వేణుగోపాల్ గారికి ఇవ్వడం జరిగింది. మరి అదే శాసనసభలో ఇక్కడ వర్తిస్తుంది. ఆ రూల్ ను ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ స్పిరిట్ ని మొత్తం ఉల్లంఘించే కనిపిస్తుంది కదా. 100% ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు కనిపిస్తుంది కదా. మరి కాంగ్రెస్ పార్టీ సమాధానం, ఎందుకంటే వాస్తవానికి ఇట్లాంటి ప్రజాస్వామ్య ఉల్లంఘనలు, ప్రభుత్వాలను కూల్చడాలు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జాయిన్ చేసుకోవడాలు, భారతదేశానికి పరిచయం చేసి మార్గదర్శకం చూపించిందే కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి మనకు చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఉద్యమ సమయం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు టీఆర్ఎస్ రాజశేఖర రెడ్డే కదా మొత్తం చేసి విలీనం చేసుకోవడానికి వీళ్ళందరినీ తీసుకుంది, పార్టీ ఫిరాయింపులు చేయించింది. ఫస్ట్ అసలు ఉన్నటువంటి ఏది మొత్తం ఓటు వేయించుకొని మొత్తం ఇళ్ళనే చేర్చుకున్నటువంటిది టిఆర్ఎస్ పార్టీ. అంతే సందర్భంలో ఇందిరాగాంధీ ఏం చేసింది? ప్రభుత్వాలను కూల్చడం, రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చేటువంటి సంస్కృతిని విస్తృతం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ దాన్ని మరింత నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయింది. ఒక లెవెల్ వరకు ప్లే చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనలు ఇటువంటి కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించినటువంటిది కాంగ్రెస్ పార్టీ. మళ్ళా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయినటువంటి గేమ్ ని ఇప్పుడు రాహుల్ గాంధీ రోజు ఏం చేస్తున్నాడు? రాజ్యాంగం బుక్ పట్టుకొని ప్రపంచం అంతా, దేశం అంతా పాదయాత్ర చేస్తూ ప్రజాస్వామ్య ఉల్లంఘనల విషయం మీద దుమ్మెత్తిపోస్తుండు, బీజేపీ మీద రోజు విమర్శలు చేస్తుండు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఈ దేశంలో రాజ్యాంగం నడవట్లేదు, ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం నడుస్తుందని, ఈ దేశంలో మోడీ అమిత్ షా రాజ్యాంగం నడుస్తుంది అనేది రోజు చెప్తున్నటువంటి అంశం. ఈ రోజు చెప్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది మరింత ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ చేయాలి, మరింత నిజాయితీ ఉండాలి. ఆ ప్రజాస్వామ్య స్పిరిట్ ని, ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రడవిల్లే విధంగా ఇంకో స్థాయికి పోవాలి, అబ్దిల్లే విధంగా. నువ్వు హిమాచల్ ప్రదేశ్ విన్నావు, ఒకవేళ ఎమ్మెల్యేలు మారలేదు, ఇవాళ ఎమ్మెల్యేలు మారలేదు. అరికపూడి గాంధీ మొన్ననే ఏం చెప్పిండు? మేము కాంగ్రెస్ పార్టీ చేరుతున్నా అఫీషియల్ గా అనౌన్స్ చేసిండు ఆయన. ఇంకో అనడు దీనికోసం, అంటే నిన్న కోర్టు తీర్పు ఇచ్చినందుకే ఈ మాట అంటున్నారు అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ప్లస్ ఈ ఒకవేళ పిఎస్సి ఎంపిక కూడా ఏం చేయాలి? ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన
ఎమ్మెల్యేలు అందరు కలిసి ఆ ఎమ్మెల్యే నాయకుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లు సూచిస్తారు. ఇక్కడ తెలంగాణలో జరిగింది ఏంది, 3 పేర్లను సూచించారు. గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావుని 3 పేర్లను సూచిస్తే ఒకళ్ళు అందులో చైర్మన్ గా పెట్టారని చెప్తే హరీష్ రావు పేరు తీసేసినటువంటి నేపథ్యము అరికెప్పుడు గాంధీని పెట్టుకోవడం జరిగింది. ఇది ఉల్లంఘనే కదా, ప్రజాస్వామ్య సూత్రాలు ఉల్లంఘన, అసెంబ్లీ రూల్స్ ఉల్లంఘన, ఈ రకమైనటువంటిది చేస్తున్నారు. కోర్టు తీర్పిచ్చిన రోజే, హైకోర్టు తీర్పిచ్చిన రోజే మీరు ఈ రకమైనటువంటి వ్యవహారం చేసినటువంటి మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ లో ఏం చేసిర్రు, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరిరు ఎమ్మెల్యేలు అని చెప్పి వాళ్ళని ఇమ్మీడియట్ గా అనర్హత వేటు వేసింది. అక్కడ కాంగ్రెస్ రూల్ ఉన్నప్పుడు వెంటనే అనర్హత వేటు వేశారు. మరి అదే సూత్రం ఇక్కడ ఎందుకు వర్తించదు, ఇక్కడ కూడా వర్తించాలి కదా. వీళ్ళు గతంలో బీఆర్ఎస్ కొంతమందిని చేసింది ఏంటంటే వాళ్ళకంటే భిన్నంగా వాళ్ళు ఓడిపోయినారు, అయిపోయింది. వాళ్ళకంటే భిన్నంగా ఉండాలి, వాళ్ళకంటే ఒక మంచి సంస్కృతి చేయాలని మీరేం చేస్తారు, అంతకంటే ఘోరమైన సంస్కృతి తీసుకోబోతున్నారు. విజయ్ గారు నేనేమడుతున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగానే ఇది మన పిఎస్సి చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరిగింది. నేనేమంటున్నా, వీళ్ళు విజయ్ గారు వినాలి, వీళ్ళు ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతారు కదా. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పాలిస్తే ప్రజాస్వామ్యం మీద ఏమైనా విలువ కానీ ప్రజాస్వామ్యం మీద ఏమైనా గౌరవం ఉన్నదా? గత ప్రభుత్వానికి ఒక బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉంటే ఓర్వలేని తనంతో ఆ రోజు సిఎల్పిని విలీనం చేసినప్పుడు మరి ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది విజయ్ గారు? అదేవిధంగా ప్రజాస్వామ్యంలో పాలకుడు ఎప్పుడు కూడా సెక్రటరియట్లో ఉండాలి, అదేవిధంగా ప్రజల మధ్యన ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే కానీ రాజ్యాంగం మీద గవర్నర్ గారి చేత ప్రజాస్వామ్యం మీద ప్రమాణ చేసినప్పుడు ప్రజల దగ్గర ఉండవలసిన ముఖ్యమంత్రి మరి ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యన లేకుండా మరి ఎక్కడ దాక్కున్నారు? ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ సిగ్గు అని మాట్లాడుతారు. ఆ రోజు మేము ఎన్నోసార్లు గవర్నర్ గారు కానీ అదేవిధంగా ఎన్నోసార్లు మేము పత్రికలకు కానీ అదేవిధంగా గవర్నర్ గారికి కూడా ఎన్నో వినతి పత్రాలు ఇస్తే కనీసం పట్టించుకోలేని దాఖలాలు గత ప్రభుత్వంలోనే. అదే విజయ్ గారు గవర్నర్ వ్యవస్థనే కించపరిచి గవర్నర్కు ప్రోటోకాల్ ఇవ్వకుండా గతంలో తమిళసై గారిని ఏ విధంగా అవమానపరిచిరో అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమా కాదా? అది ప్రజాస్వామ్యం అందుకొరకే ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడము దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. దయచేసి మీరు ప్రజాస్వామ్యం గురించి గత ప్రభుత్వ నాయకులు కానీ గత ప్రభుత్వంలోని పెద్దలకు మాట్లాడితే ఇదేమో ఎట్లుంటది అంటే దానికి సమాధానం చెప్పవలసిన ఇది కూడా ఉండదు మా దగ్గర. శ్రీనివాస్ గారు, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని అమలు చేస్తాము, రాజ్యాంగాన్ని బీజేపీ మార్చే కుట్ర చేస్తుంది, సో ఇట్లాంటి ఆరోపణలు చేసుకుంటూ మరి ఆయన ఒక హ్యాండ్ బుక్ ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంది. దీంట్లో మరి రాష్ట్రంలో పరిస్థితి చూసుకుంటే మరి ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈయన అరికెప్పుడు గాంధీ కాంగ్రెస్లో చేరారు, అఫీషియల్గా ప్రకటించారు, ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సో ఆయనకి పిఎస్సి కమిటీ చైర్మన్ పదవి లెజిస్లేటర్ కమిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి అక్కడ పార్లమెంటులో మాత్రం అపోజిట్ లీడర్ ఉన్నారు, ఇక్కడేమో మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన అరికెప్పుడు గాంధీని ఎందుకు పెట్టారని చెప్పి విజయ్ గారు అడుగుతున్నారు. ఏమంటున్నానంటే రాహుల్ గాంధీ గారు ఇలా 2 దఫాలుగా జోడో యాత్ర చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బాంబే నుంచి మణిపూర్ వరకు చేశారు. వాళ్ళు ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి దేశంలో మతోన్మాద శక్తులు పెట్టరేగుతూ ఇలా అగ్రదేశాల్లో ఉండవలసిన అరే మొత్తం చెప్పలే, దేశంలోని మతోన్మాద శక్తులు పెట్టరేగుతున్నప్పుడు ఈ దేశం లౌకిక దేశము, ఈ దేశానికి ఒక చరిత్ర ఉంది. రాహుల్ గాంధీ ఒక మామూలు వ్యక్తి కాదు కదా, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, శ్రీమతి సోనియా గాంధీ కుమారుడు, అంటే వీళ్ళకు ఒక వారసత్వం ఉంది. అదేవిధంగా స్వాతంత్రంలోని తెచ్చుట్లో వీళ్ళకి భాగం ఉంది. వాళ్ళ ముత్తాత దాదాపు 14 సార్లు జైలు పోయిండు. అదే విధంగా ఇందిరాగాంధీ గారు దేశానికి బలి అయింది, రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి బలిదానం చేశారు. తల్లి తనయుల బలిదానము ఈ దేశం ఎప్పుడు మర్చిపోదు. వాళ్ళు ఏమంటారు అంటే ఒక లౌకికమైన వాదంతో ఈ రోజు పాదయాత్రలు చేస్తున్నారు, రాష్ట్రాలు తిరుగుతున్నారు. కానీ దేశంలో ఏమైతుందంటే నరేంద్ర మోడీ
అమిత్ షా రాజ్యాంగం నడుస్తుంది, నరేంద్ర మోడీ అమిత్ షా రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి విజయ్ గారు. లౌకిక శక్తులను మీరు ఆగండి, పెడుతున్నారు కాబట్టి మతోన్మాద శక్తుల వల్ల దేశానికి ప్రమాదం ఉంది. మతోన్మాద శక్తుల వల్ల ప్రమాదం ఉంది. పక్క దేశాలు ఈ రోజు మన వైపు ఏలెత్తి చూపుతా ఉన్నాయి. చైనా, రష్యా లాంటి దేశాలు కూడా ఈ రోజు కయ్యాన్ని కాలుతూతున్నాయి కాబట్టి ఈ దేశంలో వారు చేస్తున్న కృషిని అభినందించాలి. శ్రీనివాస్ గారు మీరు ఆగండి. విజయ్ గారు చెప్పండి. అరికపూడి గాంధీని ఎందుకు చేశారు అంటే రాహుల్ గాంధీ కుటుంబ చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చారు. అరికపూడి గాంధీని ఎందుకు చేసిర్రు ఇక్కడ అంటే మాకు గాంధీల చరిత్ర చెప్పుకుంటా రాజీవ్ గాంధీ కొడుకు సోనియా లెక్కన కేసీ వేణుగోపాల్ ని చేయొద్దండి. మోడీ గారు కేసీ వేణుగోపాల్ గారిని చేయొద్దు. చైర్మన్ విజయ్ గారు ఒకటే డౌట్ విజయ్ గారు నేను ఒకటే నిమిషం ఒక సెకండ్ నాకు టైం ఇది. అరికపూడి గాంధీని గారిని పబ్లిక్ అకౌంట్ చైర్మన్ గా చేస్తే వచ్చిన బాధ స్పష్టంగా చెప్పండి. చేరితే వాళ్ళ మీద అనర్హత వేటు వేశారు. బిఎస్పిని రాజస్థాన్ లో మీరు అధికారంలో ఉన్నప్పుడు బిఎస్పి లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకున్నారు. అది రూల్ ప్రకారం చేసుకున్నారు. బీజేపీ కూడా టీడీఎల్పీని రూల్ ప్రకారం చేసుకున్నారు. ఇక్కడ అదే రూల్ రాజ్యసభలో రాజస్థాన్ లో అనుసరించిన రూలే పోయినసారి ఎమ్మెల్యేలంతా విలీనం అయ్యారు ఎల్పీలో. అది ఒక సూత్రం ఉంది, దానికి చట్టం ఉన్నది. అరే ఈ రోజు వచ్చిన ఎమ్మెల్యేల సంగతి చెప్పండి. మీరు వేరే రాష్ట్రాల్లో మాట్లాడితే నేను కూడా వేరే గోవాల దొంగతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిర్రు. విజయ్ గారు 1 minute. రాహుల్ గాంధీ రాజ్యాంగం రెడ్ బుక్, ఇక్కడ రెడ్ బుక్ అంటారు. విజయ్ గారు 1 minute. రాజ్యాంగం బుక్, రెడ్ కవర్ ఉన్న రాజ్యాంగ బుక్ పట్టుకొని తిరుగుతారు. విజయ్ గారు 1 minute. శ్రావణ్ గారు సార్ నమస్తే. నమస్తే. చెప్పండి. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించిన చైర్మన్ పదవి మరి అసెంబ్లీ లెజిస్లేటర్ కమిటీ అయితే మరి అరికపూడి గాంధీ నియమించడం, ఆయన ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడా కాంగ్రెస్లో ఉన్నాడా అనే ఒక కన్ఫ్యూజన్ కూడా మొదలైంది. ఎందుకంటే ఆయన మరి కాంగ్రెస్లో ఉన్నాడు. సో రాజ్యాంగాన్ని కూడా వీళ్ళు కాలరాస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇంతకీ ఆయన నియమించడం పట్ల మీ స్పందన ఏంటి చెప్పండి. ముందుగా అందరికి నమస్తే అండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్. మనం ఒకరినొకరు ఓవర్ షౌట్ చేసుకుని మాట్లాడుకోవడం వల్ల ప్రేక్షకులకు అర్థం కాదు, మనం ఏం మాట్లాడుతున్నాం మనకు కూడా అర్థం కాదు. మనం ఎవరికెవరు శత్రువులం కాదు, మనం కేవలం చర్చిస్తున్నాము. కాబట్టి దయచేసి ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు మాట్లాడతాం. రైట్, మీరు మాట్లాడండి. రెండు, అరికపూడి గారి మీరు హిస్టరీ చూసుకున్నట్టయితే జనరల్ గా వారు అధికార పార్టీ టీడీపీలో ఉన్నప్పుడు గెలిచారు. టీడీపీ అధికారం పోగానే టీఆర్ఎస్ లో వచ్చారు. టీఆర్ఎస్ అధికారం పోగానే కాంగ్రెస్ కి వచ్చారు. రేపు కాంగ్రెస్ పోగానే ఏ పార్టీ అధికారంలోకి వస్తే బహుశా బీజేపీ వస్తుంది కాబట్టి బీజేపీలోకి వస్తారంటారు. కాబట్టి సో అది సరే, వారికి వ్యక్తిగతంగా అదొక రకమైతే, ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, వారు అనెటికల్ ప్రాక్టీసెస్ ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం, ప్రజల్లోకి తీసుకెళ్లడం, దాన్ని ప్రజలు కూడా ఆమోదించడం, ప్రజలు కేసీఆర్ గారిని గద్దెదించాలని నిర్ణయించుకున్న తర్వాత సరే ఒక మైనర్ అడ్వాంటేజ్ తోటి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కాదు, కేవలము కేసీఆర్ గారి ఒంటెత్తు పోకడలు కానివ్వండి, లేకపోతే అనెథికల్ ప్రాక్టీసెస్ కానివ్వండి, ఆయన అన్కాన్స్టిట్యూషనల్ పాలసీస్ కానివ్వండి, వీటిపైన తెలంగాణ ప్రజలు ఆ రోజు సమరబేరి భోగించారని చెప్పొచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేరిన తర్వాత కేసీఆర్ గారు ఏ పందాలోనైతే వెళ్తా ఉన్నారో అదే పార్టీ పందాలు ఎత్తున్నారు. ఒకవైపు కాన్స్టిట్యూషన్ బుక్ చేతిలో పెట్టుకుంటూ దాంట్లో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియదు కూడా. చాలా సార్లు అడిగిరు, మా అనురాగ్ ఠాకూర్ గారు కూడా అడిగిరు, మరి రాహుల్ గాంధీ గారికి ఎన్ని పేజీలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో తెలుసో లేదు కానీ బుక్ అయితే షోగా అంటే కాన్స్టిట్యూషన్ ని కూడా ఒక షో పీస్ కింద మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళకి కాన్స్టిట్యూషన్ కానివ్వండి, ఈ దేశం పట్ల కానివ్వండి, ఈ దేశ భూభాగాల పట్ల కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సెంటిమెంట్స్ పట్ల కానీ ఎటువంటి
నమ్మకము విశ్వాసము లేదు, కేవలం ఒక సెంటిమెంట్ పవర్ హంగర్ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అనాదిగా ఉంది. అనాదిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ దేశంలోని ఉన్నటువంటి సర్వ అవలక్షణాలకు, సర్వ రోగాలకు కేవలం కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక పాపాల బరువుని ఈ రోజు వచ్చినటువంటి తర్వాత పార్టీలు మోస్తా ఉన్నారు. ఒకటి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేస్తా ఉంది, ఈ రోజు ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి డైరెక్ట్ మంత్రి పదవి ఇస్తే గగ్గోలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, అవునా అండి? ఇదే నాయకులు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిజంగా చాలా గొప్ప నాయకుడి, మా పార్లమెంట్ సభ్యుడిని మనందరి కేసీఆర్ వాయిస్, యాంటీ కేసీఆర్ వాయిస్ అని చెప్పి మనం ఆయన కొడంగల్లో ఆయనను ఓడిస్తే మల్కాజ్గిరిలో కేసీఆర్ కి వ్యతిరేకంగా వాయిస్ ఉండాలని అన్ని పార్టీ నాయకులు కలిసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, ఇది సత్యం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి గెలుపు వెనక అన్ని పార్టీల హస్తం ఉంది. అన్ని పార్టీల హస్తం ఉంది. యాంటీ టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి పార్టీ ఓటర్ కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ కి ఆపోజిట్ గా గెలిపించినటువంటి సందర్భం. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు అదే ప్రాక్టీసెస్ చేస్తున్నాడు కదా. ఆ రోజు శ్రీనివాస్ యాదవ్ గురించి ఏదైతే మాట్లాడో, బట్టతల శ్రీనివాస్ యాదవ్, ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్, బుర్రలేని శ్రీనివాస్ యాదవ్, జుట్టులేని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడి ఈ రోజు మరి అరికపూడి గాంధీ గారిని అదే స్టైల్ ఆయన తీసుకుంటున్నాడుగా. అదే స్టైల్లో ఎమ్మెల్యేలని ఇప్పుడు సిటీలో వాళ్ళకి బలం లేదు కాబట్టి అదే స్టైల్లో హైడ్రా పేరుతోనో ఇంకో పేరుతోనో జనాలను భయపెట్టుకుంటా ఇక్కడ సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రోజు ఆయన తీసుకున్నటువంటి ఏ పాలసీలో కూడా, ఏ ఒక్క పాలసీ తీసుకుని సవాల్ విసురుతున్నా, నేను చర్చకు రెడీ అనేక సార్లు చెప్పిన. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నట్టు ఏ నిర్ణయం, ఓకే నిర్ణయం ఒక మంచి నిర్ణయం ఉండొచ్చు, ప్రజలకు ఉపయోగపడాలన్నటువంటి ఒక లక్ష్యం ఉండొచ్చు, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి పరిపాలన అవగాహన లేదా, లేకపోతే మేమే సుప్రీం, మాకు చెప్పేది ఎవరు అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ఏ ఒక్క పాలసీ పైన, శ్రావణ్ గారు 1 minute ఫైనల్ గా 1 minute టైం అప్. మీరు ఆగండి శ్రావణ్ గారు. వెయిట్ ఒక్క నిమిషం టైం అప్. ఒక్క నిమిషం విజయ్ గారు మీరు ఆగండి. శ్రీనివాస్ గారు, విజయ్ గారు, ఇంతకీ అరికెపూడి గాంధీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? మరి ఇది ఏదైతే పిఎస్సి కమిటీ చైర్మన్ పదవి ఏదైతే ఇచ్చారో ఆయన కాంగ్రెస్లో లేడు, నేను బీఆర్ఎస్లో ఉన్నాడా అని చెప్పడం ఎట్లా చెప్తారు? ఫైనల్ టైం అప్, చెప్పండి ఒకటే ముక్కలు చెప్పాలంటే ఆయన హైకోర్టు తీర్పుకు భయపడి ఆయనే చెప్పుకున్నట్లు లెక్క తప్ప అది చెప్పినట్టుగా ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నట్టు ఆయన చెప్తున్నాడు. ఆయన కాంగ్రెస్ లో చేయడు. ఇంకొకటి, బిఎస్సి చైర్మన్ కంటే ఆ పార్టీ లిస్ట్ ఇస్తుంది, ఆల్రెడీ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళ పేర్లు ముగ్గురు సభ్యులు వస్తారు పిఎస్సికి. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పడం ఇప్పుడు అది యాక్సెప్టబుల్ కాదు. ఇచ్చారు, ముగ్గురు పేర్లు ఇస్తే ఒక పేరు తొలగించి ఈయన పేరు కాంగ్రెస్ పార్టీ యాడ్ చేసి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇక టైం అప్. దానికి కౌంటర్ చెప్పి నేను తొందరగా, ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి, ఇందిరాగాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి దేశం మీద అవగాహన లేదు. స్వతంత్రత తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ 60 సంవత్సరాలు పాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ నవయుగం అనే ఒక నిదానంతో పోయిండు. లాల్ బహదూర్ శాస్త్రి జై కిసాన్ జై శ్రీనివాస్ గారు, కోట్ల శ్రీనివాస్ గారు, టైం అయిపోయింది. ఇది వాటి స్పెషల్ డిబేట్. ఇక అరికెపూడి గాంధీ మరి ఒకసారి ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు. మరి మొన్న ఆయనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పి కూడా చేరారు. మరి ఆయనతో పాటు మరొక 9 మంది, ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు చేరారు. దాంట్లో అరికెపూడి గాంధీ ఒకడు. సో ప్రతిపక్ష నా ఎమ్మెల్యేకే ఈ యొక్క పదవి ఇవ్వాలి, కానీ ఇప్పుడు వివాదం చెలరేగడంతో నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పడం, మరి రేవంత్ రెడ్డిని కలిసిన విషయంలో కూడా మరి కేవలం అభివృద్ధి కోసమే కలిశానని చెప్పడం అయితే ఇది ఒక పెద్ద ట్విస్ట్గా భావించవచ్చు. దీనిపైన ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360.